ఏమండోయ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటే కదా మా సునీల్ గారి మ్యారేజ్ వీడియో అనమాట. మ్యారేజ్ ఎప్పుడైతే ఇప్పుడు పెట్టావేంటని మీరు అనుకుంటున్నారు కదా. కాకపోతే మన గురించి తెలిసిందే కదా, వీడియోలు పెడతాను లేగని. ఎట్టకేలకు మా సునీల్ గారు కూడా ఒక ఇంటోడ్ అయిపోతున్నాడు. ఇంకా ఈ కనిపించే బ్యాచ్ అయితే ఉన్నారనమాట మ్యారేజ్ కి. వీళ్ళు ఎప్పుడు పెడతారో పప్పన్నం. మా సునీల్ గడికి అక్కడ ఫ్యాన్ గెలవనా సరే చెమటలు పట్టేస్తున్నాయి. ఉడికొచ్చి చెమటలు పడుతున్నాయో లేకపోతే ఫ్యూచర్ గురించి తెలుసుకుని చెమటలు పడుతున్నాయో మరి. మన బ్యాచ్ వీడి పేరు గోవింద్, వీడి పేరు సురేష్. మీకు తెలిసిందే. వీడి పక్కన ఉన్నాడు అర్షద్ అనమాట, అప్పుడప్పుడు కనబడతాడు. వీడి పేరేమో సతీష్. వీడి పేరు ఫనీ. మా బ్యాచ్ లో వీడికే ఫస్ట్ మ్యారేజ్ అయింది. వీడి పేరు ధర్మేంద్ర. ఈ అమ్మాయి నేను ఏం చెప్పకుండా ముఖం దాచేసుకుంటుంది. ఈ ముగ్గురు అమ్మాయిలు మా క్లాస్మేట్స్ అనమాట. పేర్లు మెన్షన్ చేయట్లేదు బాగోదని. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా. మ్యారేజ్ అయిపోయింది కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. పెళ్లి కొడుకు ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నాడు, తర్వాత ఎలా ఉంటాడు చూడాలి మరి. మా సురేష్ గారు ఎవరి ఫంక్షన్ కి వెళ్ళినా సరే అదే ఎనర్జీ చూస్తూ ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో అసలు తగ్గేదేలే అన్నట్టు. అంత చూసి ఎలా వస్తుందో మరి. గ్యాంగ్ అందరం ఫోటో దిగడం కోసం వెయిట్ చేస్తూ తినేసి కూర్చున్నాం. మా టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో మరి. మా ప్రకాష్ గారు బాహుబలి ప్రభాస్ రథం లాక్కొచ్చినట్టు మోసుకొస్తున్నాడు. అలాగే సోఫాను కూడా ఈజీగా ఎక్కించారు స్టేజ్ మీదకి మా వాళ్ళు అందరూ కలిసి. అలాగే అందరం కలిసి సరదాగా చిన్న ఫోటో అయితే దిగేహం. గ్రూప్ ఫోటో అవగానే నేను మా వైఫ్ కూడా చిన్న ఫోటో దిగేహం. గిఫ్ట్లు ఇచ్చి ఫోటో దిగడం అవగానే మా ఫ్రెండ్ దీప్తి హోమ్ కి అయితే వచ్చామన్నమాట రిలాక్స్ అవడానికి. ఎండ ఎక్కువ ఉంది కదా, ఏసీలో కొంతసేపు చల్లబడి అందరం కాసేపు కౌర్లు చెప్పుకుని టిఫిన్లు తాగేసి కాఫీలు తినేసి అక్కడి నుంచి జాయిగా ఎవరింటికాళ్ళు బయలుదేరిపోయాం. ఇంకా ఉంటానండి, మళ్ళీ కలుసుకుందాం.